హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకోవడం జరిగిందండి. లొకేషన్ చూసుకున్నట్లయితే నాగోల్ కనెక్టివిటీ తోటి 30 అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో ఉంటుందండి. 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. G+2 పర్మిషన్ తోటి G+1 కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి 60 ఫీట్కి థర్డ్ బిట్లో ఉందండి. మీరు వీడియోలో గమనించవచ్చు. 60 ఫీట్ CC రోడ్కి థర్డ్ బిట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి వీడియోలో. బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మీరు వీడియోలో పూర్తిగా గమనించవచ్చు. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము డైరెక్ట్గా బిల్డర్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నామండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పటివరకు మేము ఇంత కష్టపడి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ గేట్ నుంచి మనం లోపలికి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ర్యాంప్ అనేది మనకి తాండూర్ బండలు అండ్ గ్రానైట్ పట్టితో ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లో మీరు గమనించినట్లయితే ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ వీడియోలో చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ఏరియా వీడియోలో చూపిస్తున్నాము. డబల్ కార్ పార్కింగ్, 2 కార్లు పార్కింగ్ చేసుకొని ఇంకొక 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే బోరు వేయించడం జరిగిందండి. మన హౌస్కి సంబంధించిన బోర్ ఇక్కడ వేయించారు. అదేవిధంగా ఆల్మోస్ట్ మనకి ఒక పెద్ద సైజు వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ స్టేర్ కేస్ కింద వచ్చేసి మనకి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా సెట్ బ్యాక్ ఏరియా మీరు గమనించవచ్చు. ఇక్కడ స్టేర్స్ పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి 3 ఫీట్ల మెట్ల పైన మనకి గ్రానైట్ తోటి ఫ్లోర్ వేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా ఈ వాస్తు ప్రకారం మనకి కాంపౌండ్ కి దీనికి మధ్యన గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. బోర్కు సంబంధించిన స్టార్టర్ మీరు వీడియోలో గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK మీకు వీడియోలో చూపిస్తున్నామండి. BHKకి సంబంధించిన చౌకోట్ అనేది క్వాలిటీ చౌకోట్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ కిచెన్ అండ్ హాల్లో చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి హాల్ అండ్ కిచెన్ ఒకే దగ్గర ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ హాల్ అండ్ కిచెన్ ఉంది. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ తో ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఇక్కడ విండో సజ్జ ప్రొవైడ్ చేశారు. కిచెన్ లో మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ మన కిచెన్ కానుకొని ఇక్కడ పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పెద్ద సైజ్ పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ అనేది మనకి టైల్స్ తో ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాకి సంబంధించిన వాష్ బేసిన్ గురించి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి హాల్లో 2 మనకి విండోస్ ఇవ్వడం జరిగిందండి. మీరు 2 విండోస్ అనేది వీడియోలో గమనించవచ్చు. వెంటిలేషన్ బాగా ఉండే విధంగా డిజైన్ చేసి ప్లాన్ చేసి కట్టారు. పైన చూసుకుంటే మనకి ప్లేన్ పాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మరొక విండో మీరు చూడవచ్చు. UPVC విండో ప్రొవైడ్ చేశారు అండ్ గ్రిల్ అయితే చాలా స్టాండర్డ్ గా చేయించారండి. బెడ్రూమ్ ఉందో ఈ బెడ్రూమ్ వీడియోలో చూపిస్తున్నాము. పెద్ద సైజ్ సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నామండి. అటాచ్డ్ బాత్రూమ్ లో బాత్రూమ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ ఇచ్చారు. చాలా నీట్ లుక్ తో ఉందండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK పూర్తి డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. హలో అండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి మనం గమనించినట్లయితే 6 ఫీట్ బాల్కనీ ఇచ్చారండి. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎంట్రన్స్ ఏదైతే మన మెయిన్ డోర్ ఉందో ఫస్ట్ ఫ్లోర్ లో చౌకోట్ అండ్ డోర్ అనేది చాలా డిజైన్ గా ప్రొవైడ్ చేస్తారు. మీరు గమనించవచ్చు వీడియోలో. అండ్ అదేవిధంగా మనం పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. హాల్ అండ్ లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో వచ్చేసి మీరు వాల్ కి గమనించవచ్చు. ఒక బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్లాసీ ఫినిషింగ్ ఉండేటువంటి టైల్స్ ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా మనకి టీవీ పెట్టుకోవడానికి సాకెట్ ప్రొవైడ్ చేశారు. వాల్ ఫిక్సింగ్ టీవీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే డైనింగ్ ఏరియా వీడియోలో గమనించవచ్చు. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ డిజైన్ వేసుకునే విధంగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. వాష్ బేసిన్ పాయింట్ లో చాలా నీట్ గా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కలర్స్. ఇప్పుడు గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాం వీడియోలో. ఒక 2 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ వర్క్ చేసుకునే విధంగా చాలా స్పేసెస్ గా కిచెన్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. పైన గమనిస్తే మనకి సజ్జ ప్రొవైడ్ చేశారు. వాల్ కి కిచెన్ టైల్స్ ఇచ్చారు.
ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. వాస్తు ప్రకారంగా మనకి పూజా యూనిట్ కి అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కి గ్యాప్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి పూజా యూనిట్ మీరు వీడియోలో చూడవచ్చు, పెద్ద సైజ్ పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. 2 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునే విధంగా ప్లేస్ వదలడం జరిగింది. వాల్ కి పూజా యూనిట్ లో వాల్ కి టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ ఏ విధంగా డెవలప్ అయింది, కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నియర్ బై లొకేషన్ లో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ వీడియోలో చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి వుడెన్ ఫ్లోరింగ్ చేయించారండి. వుడెన్ డిజైన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. చాలా స్పేసెస్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. పైన చూస్తే ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పెద్ద సైజు షెల్ఫ్ ఇవ్వడం జరిగింది, ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ మీరు వీడియోలో చూడవచ్చండి. అటాచ్డ్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ ఇచ్చారు, పెద్ద సైజు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వీడియోలో చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పవర్ సాకెట్ ఇచ్చారండి. ఇక్కడ ఒక టేబుల్ అట్లా పెట్టుకొని కంప్యూటర్ పెట్టుకోవడానికి అట్లా. ఇక్కడ పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మన మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ సేమ్ మనకి వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, అటాచ్డ్ వాష్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ మీరు వీడియోలో చూడవచ్చు అండి డీటెయిల్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి. మీరు బాల్కనీ నుంచి బయట వైపుకి ఒకసారి చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని నార్త్ వైపు ఉన్నటువంటి బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బాల్కనీ చూపిస్తున్నాము. వాష్ ఏరియా గమనించవచ్చండి మీకు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన మీరు గమనించినట్లయితే డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఉన్నాము. ఏరియా వచ్చేసి 30 అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో ఉన్నామండి. ఇక్కడ మనం నాగోల్ కనెక్టివిటీ తోటి ఉన్నామండి. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 10 to 15 మినిట్స్ జర్నీలో